ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని సిఐ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో దళితుడిని ఇరికించారంటూ ఆరోపణలు చేశారు. స్వాతంత్ర భారతంలో ఇంకా వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8న జరిగిన హత్య కేసులో చల్లా సుబ్బారావుని, సంసోను అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అనుమానితులుగా సిఐ ఆఫీస్కు తీసుకువెళ్లారని తెలిపారు. సుబ్బారావును పక్కన పెట్టి సంసోపై 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు సంసోను బంధువులు ధర్నా చేశారు. వెంటనే సదరు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుబ్బారావు గారి దగ్గర పనిచేస్తాను. నేను ఆయన పామె తోటలో నీళ్ళు పెట్టాను. 5:30 దాకా నీళ్ళు పెట్టాను. 5:30 నుంచి సుబ్బారావు గారి ఇంటికి వచ్చాను. సుబ్బారావు గారి ఇంటికి వచ్చినాక మా వాంకరమ్మ గారు ఒకటి కూడా అన్నది ఇంటి ముందు చేపి తీసుకొని ఊడిచాను. ఊడిచాక నాకు తర్వాత 4 మైసూర్ ముక్కలు, ఒక 6 అరటికాయల ఇచ్చింది, కవర్లో పెట్టి అవి తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఆమంతనే ఇంటికి వచ్చి ఆ బట్టలు ఇప్పేసి స్నానం చేసి టీవీ వెనుకలో మంచం మీద కూర్చున్నాను. మంచం మీద కూకున్నాక కాసేపటికి లోపల కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు. అయితే నేను వాస్తవానికి అయితే వాళ్ళు అనుకోలేదు. నేను వారాల డబ్బులు తీసుకుంటాను కదా, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు అనుకో బయటకు వచ్చాక కానిస్టేబుల్ గారు అన్నారు ఏంటని అంటే నేను సార్ అన్నారు బయటికి రా అన్నారు. బయటకు వస్తే ముల్గపేటలో ఎక్కడ కాడిన సీన్ గారు ఆయన చనిపోయిందంట అని అడిగారు. నాకు తెలుసు సార్ అన్నాళ్ళకే దానికి మా సార్తో మాట్లాడేది కానీ రాని బండి మీద ఎక్కించుకున్నాను. తీసుకెళ్ళారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక సెట్కి ఆళ్ళు తీశారు, కట్టేసి కొట్టారు ఒకసారి. అవుతున్నా ఎంతో టెక్నాలజీ వచ్చిన పోలీసు వ్యవస్థ కూడాను ప్రజలతో స్నేహభావంతో ఉండాలని పై అధికారులు, డీజీపీ లాంటి వాళ్ళు చెప్తున్నా ఈరోజు మైలవరం అంటే రాజధానిలో ఒక భాగం. మరి ఇలాంటి మైలవరం పక్కన ఉన్న గ్రామంలోనే ఒక అమాయక మాదిగ అతను అసలు ఆ హత్యకి అతనికి సంబంధమే లేదు. అలాంటి అమాయక మాదిగ అతన్ని ఇంట్లో ఉన్న వాడిని తీసుకొచ్చి కొట్టి మళ్ళీ మరుసుమల్లి తోటల్లో తీసుకెళ్లి బట్టలోడు తీసి చేతులు కాళ్ళు వెనక్కి కట్టేసి కొట్టి మళ్ళీ దించి మళ్ళీ బట్టలు వేయించుకొని మళ్ళీ కొట్టి ఈ విధంగా చేశారంటే పోలీసులకి మాదిగలంటే లెక్కలేంటాను.